ప్రేమ ఎంతో గొప్పది, అన్నిటికంటే అతి విలువైనది. దేవుని ప్రేమ ఎంతో గొప్పది, అన్నిటికంటే అతి విలువైనది. సముద్రము కంటే లోతైనది, ఆకాశము కంటే ఎత్తైనది. సముద్రము కంటే లోతైనది, ఆకాశము కంటే ఎత్తైనది. దేవుని ప్రేమ ఎంతో గొప్పది, అన్నిటికంటే అతి విలువైనది. దేవుని ప్రేమ ఎంతో గొప్పది, అన్నిటికంటే అతి విలువైనది. దేవుని ప్రేమ లోకమును రక్షించుటకు తన ప్రియ తనయుని ఇలా పంపెను. ఈ లోకమును రక్షించుటకు తన ప్రియ తనయుని ఇలా పంపెను. కన్య మేరియందు జన్మింపచేసి, కన్య మేరియందు జన్మింపచేసి, కడకు సిలువపై బలిగావించెను. కడకు సిలువపై బలిగావించెను. దేవుని ప్రేమ ఎంతో గొప్పది, అన్నిటికంటే అతి విలువైనది. దేవుని ప్రేమ నరక శిక్షను తప్పించుటకు నిత్య జీవ మార్గమును బోధించెను. నరక శిక్షను తప్పించుటకు నిత్య జీవ మార్గమును బోధించెను. ఈ బోధను నమ్మి బాప్తిస్మము పొంది, ఈ బోధను నమ్మి బాప్తిస్మము పొంది, ప్రభుని చేరుము మోక్షముందుము. ప్రభుని చేరుము మోక్షముందుము. దేవుని ప్రేమ ఎంతో గొప్పది, అన్నిటికంటే అతి విలువైనది. దేవుని ప్రేమ ఎంతో గొప్పది, అన్నిటికంటే అతి విలువైనది. సముద్రము కంటే లోతైనది, ఆకాశము కంటే ఎత్తైనది.
సముద్రము కంటే లోతైనది, ఆకాశము కంటే ఎత్తైనది. దేవుని ప్రేమ ఎంతో గొప్పది, అన్నిటికంటే అతి విలువైనది. దేవుని ప్రేమ ఎంతో గొప్పది, అన్నిటికంటే అతి విలువైనది. దేవుని ప్రేమ. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున వందనములు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మనం యేసు ప్రభు రెండవ రాకడను గూర్చి మనం ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టాయి. ఆ శబ్దములు ఈ లోక రాజ్యములు మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయన, ఆయన యుగ యుగములు వరకు ఏలునని. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడును మా పరలోకపు తండ్రి అయిన మా దేవ, మీ అతి మిక్కిలి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనములు మీకే చెల్లిస్తూ ఉన్నాం. నా ప్రియ ప్రభువా, ఇదిగో ఈ సమయమున మీ అమూల్యమైన వాక్యమును మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరే మాతో ఉండి మాట్లాడారు. మీ పరిశుద్ధాత్మ ద్వారా వినేటువంటి వారికి వినుబుద్ధిని అర్థం చేసుకుని శక్తి గ్రహించే మనస్సు దయచి ఈ వాక్యము మీ నామమునకు మహిమకరముగా, వినువారికి దీవెనకరముగా ఉండుటకు సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మనము 7వ బోర గురించి ధ్యానం చేద్దాం. పోయిన ఎపిసోడ్లో 6 బోరల గురించి మనము ధ్యానం చేస్తాం. ఈరోజు 7వ బోర గురించి ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఈ 7వ బోర ఊదే సమయానికి 7 సంవత్సరముల మహాశ్రమల కాలంలో మొదటి భాగమైన 3.5 సంవత్సరములు ముగింపు అవుతుంది. ఈ 3.5 సంవత్సరముల కాలములో ఏమేమి జరిగాయో ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 10 రాజ్యముల రాజులు కలిసి ఒక రాజును ఎన్నుకుంటారు. ఆ రాజే అబద్ధ క్రీస్తు లేక నకిలీ మెస్సియా. అతడే క్రీస్తు విరోధి. 2, ఇజ్రాయేలీలు అబద్ధ క్రీస్తు పరిపాలనలో 7 సంవత్సరములు ఉండటానికి ఒప్పుకుంటారు, నిబంధన చేస్తారు. 3, 7 సంవత్సరముల మహాశ్రమల కాలం ప్రారంభమవుతుంది. 4, పరలోకములో యేసుక్రీస్తు వారు 7 ముద్రలను విప్పుతారు. 5, క్రీస్తు విరోధి రూపములో ఒక ప్రతిమను చేసి దానికి పూజలు చేయని వారిని అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు ఎన్నో హింసలు, ఎన్నో బాధలు పెడతారు. 6, క్రీస్తు విరోధి పేరును లేక వాని పేరుకు సంబంధించిన నెంబరును కుడి చేతి మీద కానీ నొసళ్ళ మీద కానీ వేయించుకొనని వారిని అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త, వాని అనుచరులు చాలా విపరీతమైన బాధలు పెడతారు. 7, ఇజ్రాయేలీలలో నుండి అబద్ధ ప్రవక్త ఒకడు వచ్చి క్రీస్తు విరోధికి అనగా అబద్ధ క్రీస్తు తరపున గొప్ప సేవలు చేసి ఇజ్రాయేలీలను ఎన్నో బాధలకు గురి చేస్తాడు. 8, అదే సమయంలో అదే ఇజ్రాయేలీలలో నుండి 2 ప్రవక్తలు, 2 సత్య సాక్షులు వచ్చి
3.5 సంవత్సరములు అమోఘమైన సేవను చేసి ఈ అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త యొక్క ఆగడాలన్నీ అరికడుతూ ఉంటారు. నిజమైన మెస్సియ గురించి బోధిస్తూ అనేక మందిని సిద్ధపరుస్తూ ఉంటారు. 9, పరలోకము నుండి దేవదూత దిగి వచ్చి ఇజ్రాయేలీలలో కొంతమందిని దేవుని కొరకు ముద్ర వేయడం జరుగుతుంది. ఆ ముద్ర ఏమిటంటే తండ్రి అయినటువంటి దేవుని పేరు, కుమారుడైనటువంటి దేవుని పేరు వారి నొసళ్ళ మీద ముద్రించడం జరుగుతుంది. అలా ముద్రింపబడిన వారు 1,44,000 మంది భక్తులు దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు అనగా యేసుక్రీస్తు వారి కొరకు ప్రత్యేకింపబడడం జరుగుతుంది. 10, 7 దేవదూతలు 7 బోరలు ఊదడం జరుగుతుంది. 3 సంవత్సరముల 6 నెలలు ముగింపులోకి వచ్చేసరికి 7వ దూత 7వ బోరను ఊదడం జరుగుతుంది. ఈ 7వ బోర ఊదే సమయంలో యేసు ప్రభు వారి 2వ రాకడ జరుగుతుంది. దానికి కొన్ని వాక్యములలో నుండి కొన్ని అమూల్యమైన రుజువులు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15 నుండి 18 వచనాల వరకు ఉన్న భాగమును చూసినట్లయితే 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టేను. పాయింట్ పట్టుకోండి, శబ్దములు పుట్టేను. 2, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను. 3, ఆయన యుగ యుగముల వరకు ఏలును. 4, మృతులు తీర్పు పొందుటకును. 5, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలము నిచ్చుటకు. 6, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకు సమయము వచ్చి ఉన్నదనిరి. చూసారా, 6 పాయింట్లు ఈ వాక్యములో మనకి రుజువయ్యాయి. సరిగ్గా యేసు ప్రభు 2వ రాకడతో ఈ 6 పాయింట్లు ముడిపడి ఉన్నాయన్న విషయాన్ని నేను మీకు తెలియచేస్తా. మొదటిది, 7వ బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టేను అని వ్రాయబడింది కదా. ఆ శబ్దములు ఏమిటో చెప్తున్నాను, గమనించండి. తెసలోనికేయులకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో ఆ శబ్దములు ఏమిటో మనకి తెలుస్తాయి. చూద్దాం. పరలోకములో శబ్దములు. యేసు ప్రభువారు పరలోకము నుండి ఆకాశ మండలమునకు రావటానికి ఆయన పరలోకములో బయలుదేరినప్పుడు 7వ బోర ఊదబడుతుంది. పరలోకములోనేమో గొప్ప ఆర్భాటం, గొప్ప సందడి, గొప్ప సంతోషం, గొప్ప ఉత్సాహం, గొప్ప ఆనందం కలుగుతాది. ప్రధాన దూత శబ్దము, దేవుని బోర పరలోకములో మ్రోగుతాయి. అది ఈ 7వ బోర ఊదబడేటప్పుడు పరలోకములో కలిగే శబ్దాలు. అందుచేత ఈ 7వ బోర ఊదేటప్పుడే యేసు ప్రభు పరలోకములో బయలుదేరతాడు. 2వ పాయింట్, ఈ లోక రాజ్యములన్నీ క్రీస్తు రాజ్యము లగును. ప్రియులారా, గమనించండి. ఈ భూలోకములో ప్రస్తుతమందు అపవాది
ఈ లోక రాజ్యములను ఏలుతున్నాడు. అపవాదికి ఈ లోకాధికారి అని పేరు ఉన్నది. యేసు ప్రభు రెండవ రాకడ వరకు మాత్రమే ఈ భూలోకమును పరిపాలిస్తాడు. యేసు ప్రభు రెండవ రాకడలో ఆయన రాగానే వాడి యొక్క పరిపాలన అంతమైపోతుంది. యేసయ్య పరిపాలన ప్రారంభమవుతుంది. అప్పుడే ఈ లోక రాజ్యములన్నీ క్రీస్తు రాజ్యం అవుతాయి. ప్రకటన గ్రంథం 20 అంతట సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. యేసు ప్రభువారు ఈ లోక రాజ్యములను పరిపాలించాలంటే దానికి ముందుగా 7 సంవత్సరముల మహాశ్రమల కాలములో మొదటి భాగమైన 3 సంవత్సరముల 6 మాసముల కాలములో అబద్ధ క్రీస్తు చేత అబద్ధ ప్రవక్త చేత చంపబడిన హతసాక్షులైన భక్తులు పునరుత్థానమందు తిరిగి లేపబడాలి. హతసాక్షులైనటువంటి భక్తులతో యేసయ్య భూలోకమునకు వచ్చి రాజ్య పరిపాలన ప్రారంభిస్తాడు. అంటే జీవ పునరుత్థానం జరగాలి. జీవ పునరుత్థానం ఎప్పుడు జరుగుతుంది? యేసయ్య రాకడలో జరుగుతుంది. యేసయ్య రాకడ ఎప్పుడు జరుగుతుంది? 7 సంవత్సరముల మహాశ్రమల కాలములో మొదటి భాగమైన 3 సంవత్సరముల 6 మాసములు ముగింపులో జరుగుతుంది. 3వ పాయింట్, మృతులు తీర్పు పొందుదురు. మృతులు తీర్పు ఎప్పుడు పొందుతారు అని అంటే మృతుల లోకము నుండి వారు బయటికి రావాలి. వారు ఆత్మ సంబంధమైన శరీరములను ధరించుకోవాలి. అప్పుడు వారు యేసు ప్రభు ఉన్న చోటకి వారు పోగు చేయబడాలి. అప్పుడు యేసు ప్రభు వారికి వారు ఈ లోకములో బ్రతికిన కాలములో ప్రభు కొరకు ఎలాంటి పని చేశారో దానిని ఆయన తీర్పు తీర్చి వారికి బహుమానాలు ఇవ్వడం జరుగుతుంది. మరి మృతులు ఎప్పుడు లేస్తారు? ఆయన రెండవ రాకడలో లేస్తారు. రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుంది? 7వ బోర ఊదేటప్పుడు జరుగుతుంది. కాబట్టి చూడండి, ఈ పాయింట్లన్నీ కూడా ఈ 7వ బోర ఊదేటప్పుడు యేసు ప్రభు రాకడ జరుగుతుంది అనటానికి మనకు రుజువులుగా ఉన్నాయి. 4వ పాయింట్, దేవుని దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును ఆయన నామమునకు భయపడు వారికి అనగా క్రైస్తవులందరికీ తగిన ఫలం ఇచ్చుటకు ఆయన వచ్చుచున్నాడు. ఈ 7వ బోర ఊదేటప్పుడు ఈ సంఘటన జరుగుతుంది. కాబట్టి దేవుని దాసులకు ప్రవక్తలు పరిశుద్ధులు మరియు ఆయన నామమునకు భయపడువారు అనగా క్రైస్తవులు అందరికీ ఫలములు, బహుమానములు, జీతములు, స్థానములు ఎప్పుడు ఇస్తారు అని అంటే యేసు ప్రభు రాకడలో ఇవ్వడం జరుగుతుంది. మరి యేసు ప్రభు రాకడ ఎప్పుడు జరుగుతుంది అని అంటే మరి ఈ వాక్య ప్రకారంగా చూసినప్పుడు 7వ బోర ఓదబడేటప్పుడు జరుగుతుంది. 5వ పాయింట్, భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకు. భూమి అంటే ఇజ్రాయేలీలు అని చెప్పి అర్థం అని చెప్పి ఇజ్రాయేలీలకు సూచన అని చెప్పి గతంలో నేను చెప్పాను. భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకు అంటే అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త, వాని అనుచరులు ఇజ్రాయేలీలను ఎంతో మందిని నశింపచేశారు, చంపేశారు. వాళ్ళందరికీ ప్రతిఫలం, వాళ్ళకి శిక్ష
వాళ్ళని కఠినముగా శిక్షించటానికి యేసు ప్రభువారు వచ్చుచున్నాడు. 7వ బోర ఊదేటప్పుడు ఇది జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రియులారా, 7 సంవత్సరములు పూర్తయిన తర్వాత ఈ 5వ పాయింట్ జరుగుతుంది. 6వ పాయింట్ ప్రకటన 10:7లో 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును అని చెప్పు. ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పానే 5 పాయింట్లు. ఈ 5 పాయింట్లు దేవుని దాసులు ప్రకటించిన సువార్త యొక్క దేవుని మర్మము. అది 7వ బోర ఊదేటప్పుడు సమాప్తమవుతుంది, నెరవేర్పు జరుగుతుంది. ఈ 7వ బోర ఊదబడేటప్పుడే యేసుప్రభు రాకడ జరుగుతుందని మనకు రుజువు అవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనము చదువుతున్నాను. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. గమనించండి, ఇక్కడ కడబోర మ్రోగగానే మనమందరము మార్పు చెందుదుము అంటున్నాడు. కడబోర అని పలికాడు. కడబోర అని అంటే ఈ 7 బోరలలో ఆఖరు బోరే కడబోర. ఈ కడబోర అనబడి 7వ బోర ఊదబడేటప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మనము నిద్రించము కానీ